ప్రస్తుతం మనము ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే రద్దీ అంతా ఎలా కనబడుతుందో ప్రతి ఒక్కరు కూడా పల్లెబాట పడుతున్నారు. సంక్రాంతి సంబరాలని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు కూడా వినూత్నమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు కూడా వారి వారి స్వగృహాలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ మనతో పాటు చాలామంది ప్రయాణికులు ఉన్నారు, చూస్తున్నాము మనము. ఇక్కడ విద్యార్థులు కూడా వాళ్ళ బ్యాగులతోటి రెడీగా ఉన్నారు. వాళ్ళ బస్సులు ఎక్కి ఊళ్ళోకి వెళ్ళడానికి సంక్రాంతి పండుగని ఇంట్లో చాలా సంబరంగా చేసుకుందామని ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళో బాట పడుతున్నారు. ఆర్టీసీ సంస్థ కూడా ప్రయాణికుల కోసం చాలా ఏర్పాట్లు చేసింది. అలాగే ఇక్కడ బస్సులు కూడా చాలా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బస్సులని ఎక్కి ఊళ్ళోకి వెళ్ళడానికి చాలా వెయిట్ చేస్తున్నారు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మనతో పాటు ప్రయాణికులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, చెప్పండి బ్రో. ఇక్కడ సంక్రాంతి సెలవు సందర్భంగా చాలా రద్దీగా ఉంది. అసలు ఏం బస్సు ఎప్పుడు ఎలా దొరుకుతుందో అర్థమవుతలేదు. పూరా 2025లో చాలా రద్దీగా ఉంది. ప్రయాణికులు సేఫ్టీగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే మనతో పాటు చాలామంది ప్రయాణికులు కూడా వాళ్ళ స్వగృహాలకు బయలుదేరడానికి వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పండి సార్, మీరు ఎప్పుడు వచ్చారు? మేము ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి. ఎలాంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు? సర్వీస్ మాత్రం ఏం బాగాలేదండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఎంజీబీఎస్ టు మహబూబ్ నగర్ వెళ్ళాము. సర్వీస్లో ఎలా ఉన్నాయి సార్? సర్వీస్ ఏం బాగాలేదండి, అసలు టైమింగ్స్ అలాంటివి ఏం లేవు. బస్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. టికెట్స్ కాస్ట్ కింద చాలా పెంచారు. టికెట్స్ ఎలా తీసుకున్నారు? ఆఫ్లైన్లో తీసుకున్నారా, ఆన్లైన్లో? ఆన్లైన్లో లేవు సార్, అసలు ఆన్లైన్లో ఫుల్ చూపిస్తుంది. సరిగా నడుస్తుందా సార్? అసలు లేదు, టికెట్సే చూపించట్లేదు ఆన్లైన్లో అసలు. టాప్ ర్యాంకులు కొట్టాం కదా.